హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊరు వచ్చానండి. అరెకరం చెరుకట్ట పక్కన పొలం ఉంటే అది వాళ్ళు అన్ని ఆకుకూరలు, పాలకూరలు, మెంతుకూరలు, కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత మునక్కాడలు, తీగజాతి మొక్కలు, ఇవన్నీ దోసకాయ, ఇంకా అన్నీ ఆర్గానిక్గా పండించుకుంటూ 10 గేదెలు ఉన్నాయి వాళ్లకు. గేదెలు పాలు కేంద్రం చేసుకొని ఆ ఎరువు వేసి మనం కెమికల్స్ లేకుండా పండించుకొని వాళ్ళు తింటూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారండి. అలాంటి రైతులు ఉండటం చాలా అదృష్టం. నాకు దొరికారు వాళ్ళు. నేను పండించుకుంటా అమ్మా అని చెప్పి. ఊరు దగ్గర పొలం కదండి, అందుకోసమని వాకింగ్కి పోతూ వస్తూ ఉదయం సాయంత్రం కోసుకొని వెళ్తారు. కట్ చేయించుకొని బాగా వాళ్ళకి వ్యాపారం సాగుతుంది. 10 మందికి ఆకుకూరలు 10 రకాలుగా తింటున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, తినేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. అందుకని నేను కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. కొన్ని వెళ్ళినప్పుడల్లాను అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తీసుకెళ్ళమని చెప్తారు. తను నువ్వే కోసుకో, అసలు మనం కోసేది ఏంది, నీ పొలం నీ ఇష్టం అంటారు. ఎంత నా పొలమైనా సరే కష్టపడి పని చేసుకొని పండించుకుంటుంది వాళ్ళండి. నేనేం వాళ్ళకి ఊరకి ఇవ్వలేదు. అలా అని నా పొలం అని నేను ఊరక తెచ్చుకోనండి. అది వాళ్ళ కష్టం. తెచ్చుకున్నా కూడా అది వంటి పట్టదు. అది నాకు నచ్చదు. అందరితో పాటు నేను కూడా డబ్బులు ఇస్తానని చెప్తే సరే అమ్మా నీ ఇష్టం అని ఊరుకుంటారు వాళ్ళు విని. ఆ తర్వాత పాలకూర గడ్డ కూడా ఒకటి పీకెళ్ళమ్మా, నువ్వు పొద్దాకులు రావు కదా, అది మీ ఇంట్లో నల్ల టబ్బులో పెట్టుకోమని చెప్పారు వాళ్ళు. సరే అని అది కూడా గుంజుకొని తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టాను. మొత్తం కట్ చేసుకొని లైన్గా పెట్టుకుంటాను. వాళ్ళు నాకు కట్టలు కట్టి ఇస్తారు. అది అండి చెరువు అండి, అది దాని మీద వెళ్తూ ఉంటారు వాకింగ్ కను. నేను కూడా నిన్న వాకింగ్ చేశాను. ఎంత ప్రశాంతంగా ఉందండి. ఇంట్లో ఉంటే అదో రకంగా ఒళ్ళు బరువెక్కినట్టు అనిపిస్తుంది. అదే ఇలా గాలికి వచ్చి ఇలా పొలానికి వస్తే అసలు ఏమి గుర్తురా, అన్నీ మర్చిపోయి అసలు పొలం గురించి ఆలోచించుకుంటూ ఏం వేస్తున్నారనేది అన్నీ తెలుసుకుంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటుంటే ఇదిగోండి పాలకూర గడ్డ ఇలా ఆ గడ్డ పీకేసి నా చేత్తో పట్టుకొని నేను అక్కడ పెట్టేశానండి. నేను ఇది తెచ్చుకున్నాను మా ఊరికి, ఇంట్లో పెట్టుకుందామని. అన్నీ పాపం కట్టలు కడతారు. వాళ్ళ ఆయన, అతను, వాళ్ళ అమ్మాయి పాలు పిండుతుంది. అది దొండపాదండి. ఇంకా కొన్ని శుభ్రంగా చేశారు. हेलो सब लोगों को शुक्रिया है। इस्लाम में सब लोग अच्छे तरह से रहना, बच्चे सब नमाजदार बनाना, गरीब लोगों को सबको अच्छा देखना, सब अच्छा तरह से रहना। उन्होंने एक वास्ते में बहुत दुआ करती मैं, हम सब भी अच्छा रहना, गरीब लोग साथ देना जरूर, ये मेरा दुआ है। शुक्रिया है। जज़ाकल्लाह मैम, शुक्रिया। एक स्नैप करके देते नहीं फोटो। हमारे डिस्ट्रिक्ट के इंचार्ज जिम्मेदार, आप लोकल इंचार्ज, डिस्ट्रिक्ट के इंचार्ज आप लोकल गे पीछे सर गे మా మత పెద్దలు కలిశారండి. ఇస్లాం మొత్తం కలిసి నాకెంతో హ్యాపీగా ఉందండి. నేను ఇన్నాళ్ళకి మత పెద్దలు కలిశానని